ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో రక్షించాల్సిన సిబ్బంది దొంగతనం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దొంగతనం మాత్రమే కాదు, దశాబ్దాల పాటు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఓ పెద్ద స్కామ్. అవును, మీరు విన్నది నిజమే. మన కళ్ల ముందు కోట్ల రూపాయల హుండీ నిధుల లెక్కింపు జరిగే చోటే ఏకంగా 2 దశాబ్దాల కోట్లు కొల్లగొట్టారు ఓ క్లర్క్. ఇంతకీ అసలు ఆలయంలో ఎలా చోరికి పాల్పడ్డాడు, అప్పటి అధికారులు ఏం చేశారు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంతొమ్మిది 1990లలో 20 ఏళ్ల మధ్య వయసులో మఠంలో చేరిన రవికుమార్ జీవితం ఎవరికి అనుమానం రాలేనంత సాధారణంగా సాగింది. కానీ 2023 ఏప్రిల్ 29న పరకామణిలో భద్రతా సిబ్బందికి సీసీటీవీలో ఒక చిన్న అనుమానం వచ్చింది. రవికుమార్ కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. రవికుమార్ శరీరాన్ని తనిఖీ చేయగా అతని తొడల మధ్య రహస్యంగా దాచిన $900 నోట్లు దొరికాయని విజిలెన్స్ రికార్డులు చెబుతున్నాయి. ఒక చిన్న దొంగతనం అనుకుంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. రవికుమార్ ఇచ్చిన వాంగ్మూలం దేవస్థానం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 20 ఏళ్లుగా డబ్బు దొంగలిస్తున్నాను, ఆ డబ్బుతోనే 100 కోట్ల ఆస్తులు కూడబెట్టనని రవి ఒప్పుకున్నాడు. దొంగతనం ఒప్పుకున్న కొద్ది రోజులకే రవికుమార్ భార్య భర్తలు సంచలన ప్రకటన చేశారు. స్వామివారిపై భక్తితో తాము కొన్న 40 కోట్ల విలువైన 7 ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విరాళాన్ని ఆమోదించారు. దొంగతనం ప్రస్తావన ఎక్కడ బహిర్గతం చేయలేదు. ఇక అసలు షాక్ ఇప్పుడే కొట్టింది. 2023 సెప్టెంబర్ 9న టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్, రవికుమార్ ఏకంగా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. ఫలితంగా రవికుమార్ ఈ కేసు నుంచి విముక్తి పొందాడు. ఒక్క రాత్రి కూడా జైల్లో గడపలేదనే చెప్పాలి. రెండు 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆలయంలో అవకతవకలపై విచారణ ప్రారంభించింది. విచారణలో రాజీ కుదుర్చుకున్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీసుల ఒత్తిడితోనే రాజీ పడ్డానని చెప్పడం సంచలనంగా మారింది. టీటీడీ పరకామణి కేసులో రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ నిద్రపోతున్నారా, పోలీస్ శాఖ పనికి రాకపోతే మూసేయండంటూ వ్యాఖ్యలు చేసింది. నిందితులకు సహకరిస్తున్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రికార్డులు వెంటనే సీజ్ చేసి 17న హైకోర్టులో సమర్పించాలని సిఐడి డీజీకి ఆదేశించింది. సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ విచారణ చేపట్టారు. దీంతో కలికాలం నాటి మహామోసం వెనుక ఉన్న అసలు రహస్యాలు, తెరవెనుక రాజకీయ మలుపులు బయటపడాల్సి ఉంది. ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున. ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు, వెళ్ళి మన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా, పరకామణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు లోకల్ పోలీస్ సపోర్టు, తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము. ఇది అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో అప్పచెప్తాం. పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు సిఐడి తరఫున డీజీ సిఐడి మాత్రమే వచ్చారు. ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు. తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్, 3 ఇంపార్టెంట్ రికార్డ్స్. ఒకటి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, పరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్ ఒకటి, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్, థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్. ఈ 3 కూడా జడ్జి దగ్గర, తర్వాత పోలీస్ స్టేషన్లో, తర్వాత ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గర నుంచి పరకామణి కేసుకు సంబంధించిన రికార్డ్స్, కరస్పాండెన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అని ఏమీ మొదలుపెట్టలేదు. ఈరోజు ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ అండ్ సబ్మిటింగ్ ఇట్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్.